భూమి మీద వేగంగా పరిగెత్తే జీవుల్లో చిరుత మొదటిది. అత్యంత నిదానంగా వెళ్లే ప్రాణి నత్త. ప్రపంచంలో ఇంత నిదానంగా కదిలే జీవి నత్త తప్ప మరొకటి లేదు. ఇవి 1 సెకండ్లో కేవలం 1 మిల్లీమీటర్ మాత్రమే నడుస్తాయి. వీటి శరీరం అడుగు భాగంలో జిగురులాంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది. అందుకే వెక్కడ పడిపోకుండా గ్రిప్ సాధిస్తాయి. బ్లేడ్ అంచుల మీద తిరిగినా కూడా దీనికి చిన్న గాయం కూడా కాదు. ఇప్పటివరకు భూమి మీద 60,000 రకాల నత్తలు ఉన్నట్టు గుర్తించారు. నత్త తన మీద మోసుకెళ్లే పెంకు కాల్షియం కార్బోనేట్తో తయారై ఉంటుంది. ఇది పొరలుగా ఉండి నత్తకు రక్షణ కల్పిస్తుంది. నత్త పరిమాణం పెరిగే కొద్దీ పెంకు సైజు కూడా పెరుగుతుంది. వేడిగా ఉన్నా చలిగా ఉన్నా ఇవి తమ పెంకు ఇంటిలో దాక్కుంటాయి. కొన్ని గంటల నుంచి 3 ఏళ్ల వరకు హాయిగా నిద్రపోతాయి. కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాస జరిపితే మరికొన్ని మొప్పల ద్వారా శ్వాసిస్తాయి. ఇవి 3 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు జీవిస్తాయి. మొలస్కా జాతికి చెందిన నత్తలు శాకాహారులు. వీటికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తమను తామే బాగు చేసుకుంటాయి. ఇవి స్రవించే జిగురు పదార్థంపై పలు అధ్యయనాలు జరిగాయి. 2020లో ఫ్రాన్స్లో 60,000 నత్తల నుంచి బురదను సేకరించారు. దానితో సబ్బులు తయారు చేశారు. ఈ బురదలో కొల్లాజిన్, ఎలాస్టిన్ అనే పదార్థాలు ఉన్నాయి. చర్మ కణాలను కొల్లాజిన్ రిపేర్ చేస్తున్నట్టు నిర్ధారణ అయింది. అందుకే నత్త సబ్బులకు డిమాండ్ విపరీతంగా ఏర్పడింది. అంతేకాదు వీటిని రుచిగా వండుకొని తినేవాళ్ళు కూడా ఉన్నారు.